అందరికీ నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోకుండా ఎవ్వరికి నిద్ర కూడా పట్టట్లేదంట. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా భేటీలో కూడా ఏదైతే డిన్నర్‌కి ఆహ్వానించి ఈళ్ళందరూ తినటం మానేసి, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన గురించే మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోకుండా వారికి ముద్ద కూడా దిగలేదు అంటూ సాక్షి పేపర్‌లో పెద్ద కథనాలే రాశారు. అయితే కొంతమంది కార్యకర్తలు ఎవరు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో రాసినటువంటి రాతలో వాళ్ళ యొక్క కార్యకర్తలు మాట్లాడే మాటలేంటంటే, జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నం కూడా తినట్లేదంట. జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను కూడా సరిగ్గా చేసుకోలేదట. మరి కొంతమంది మాట్లాడే మాటలు. నిజమే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోకుండా అసలు రోజే గడవట్లేదు. అది 100% వాస్తవమే. ఎందుకు రోజు గడవట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అంత మంచి పరిపాలన అందించాడు కాబట్టి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన మీకు చక్కగా ఒక కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జపం చేస్తా ఉంటాం కదా! నేను 100 సార్లు చెప్తాను ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జపమే చేస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనే ఒక 5 నిమిషాల్లో మీకు చక్కగా వివరిస్తా. ఎంత జపం చేస్తానో మీరే చూడండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఆయన ఓటమికి 11 సీట్ల వరకు ఏం జరిగిందో చక్కగా వివరిస్తా. మీరు కూడా ఎలా జపం చేస్తారో నేను కూడా ఇంటా. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఫస్ట్ ఏం చేశాడయ్యా? రావడం ప్రజావేదికలు కూల్చాడు. అంతేకాకుండా రూ. 3000 అన్న పెన్షన్‌ని రూ. 2250 పెంచి, "అవ్వా! తాత రూ. 250 పెంచా. సంతోషమేనా? చక్కగా బావుందా?" అంటూ పెంచింది ఎంతయ్యా? రూ. 250. నువ్వు ఇస్తానంది ఎంతయ్యా? రూ. 3000. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావయ్యా 3000? 5 సంవత్సరాలకి. ఇదేనా నీ పేరు ఇందుకు కాదా పెన్షన్‌లు తీసుకునే వాళ్ళందరూ జపం చేసేది? ఈరోజు నువ్వు 3000 ఇస్తానన్నావు. ఆ 3000 ఇస్తానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం రూ. 3000 ఉన్న పెన్షన్‌ని రూ. 4000 చేసి తెల్లవారే టయానికి ప్రతి ఒక్కరూ ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి చక్కగా అందజేస్తా ఉన్నారు. ఆఖరికి సెలవు రోజు 1 తారీఖు ఆదివారం వస్తే శనివారం 31 తారీఖునే డబ్బులు 31 తారీఖున డబ్బులు పంచిస్తా ఉన్నారు. మరి ఇందుకోసమే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పరిపాలన అందించాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడిచ్చావయ్యా అని చెప్పి చక్కగా తలుచుకుంటున్నారు కదా! ఎందుకు జపం చేస్తున్నారో అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారిని దేవుడితో కొలిసి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు తలుచుకుంటున్నారో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. మీరక్కడ ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారిని దేవుడితో కొలుచుకుంటారు కాబట్టి జగన్మోహన్ డాష్‌తో కొలుచుకుంటారు. సో, ఆ డాష్‌లో మీరు ఏదో ఒకటి ఖాళీ పూరించుకోండి. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తలుచుకుంటారో మీకు అర్థమై ఉంటది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం రూ. 4000 అక్షరాలు అందజేస్తా ఉన్నారు. ఇందులో కటింగులు లేవు, దశల వారీగా పెంచడాలు లేవు. డామ్ షూర్‌గా రూ. 4000 అక్షరాలు ఇప్పుడు కూడా అందేస్తా ఉంది. పెన్షన్‌దారులు ఎంతమంది ఉంటే అంతమందికి అందుతా ఉంది. ఇంకో విషయానికొద్దాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు కదా! జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్‌లు తీసేసాడు కదా! మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్‌లు రీఓపెన్ చేసి ఈసారి 3 పూటల అన్నం పెట్టారు కదా! ఇప్పుడు కూడా ప్రజలు బాగా తలుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నోటికాడ కూడు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి నోటికాడ కూడు తీసేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం అందించేవాడిని దేవుడితో కొలుస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ దేవుడితో కొలుస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జపం కూడా ప్రజలు చేస్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి దేవుడితో కొలుస్తుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జపం ఎలా చేస్తున్నారంటే, నోటికాడ అన్నం తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి డాష్‌తో కొలుస్తారు. సో, మీ యొక్క ఖాళీలో ఏం పూరించుకుంటారో మీరే పూరించుకోండి. సో, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి జపం చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ వరకు బాగుంది కదా! ఇప్పుడు ఉద్యోగాల విషయంలోకొద్దాం. జగన్మోహన్ రెడ్డి గతంలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎంత మాయ చేసావు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి నిరుద్యోగులకి నేను అండగా ఉంటా. డిఎస్సి ఇస్తా, ఆయిస్సి ఇస్తా. ప్రతి ఒక్కరికి యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మాట్లాడారు కదండీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? రూ. 5000 ఉద్యోగాలు చూపించారా? ఎంత పెద్ద ఉద్యోగాలు సార్ అవి, వాలంటీర్ ఉద్యోగాలు మామూలు విషయమా? అంతే. 10థ్ చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏ పీజీలు చేసినా ఆంధ్ర రాష్ట్రంలో రూ. 5000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి. జగనన్న జన సైన్యం అన్నట్టు చక్కగా పెట్టుకున్నావు. హ్యాపీగా రూ. 5000 ఉద్యోగాలు చేపిచ్చావు. తర్వాత మటన్ షాపులు ఓపెన్ చేసావు. చికెన్ షాపులు ఓపెన్ చేసావు. రకరకాలుగా అన్నిట్లో ఏ జాబులు ఇస్తున్నావంటే మటన్ షాప్‌లో జాబ్ ఉంది ఎళ్లి చేసుకో.
చికెన్ షాప్ మనదే, చికెన్ షాప్‌లో జేసుకో. ఇలా జాబులేంటంటే ఈ జాబులని జెప్పావు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చిన తర్వాత 20,00,000 జాబులు మేమిస్తాము. మమ్మల్ని నమ్మి ఓట్లేయండన్నారు. యువత యువకులు నమ్మి ఓట్లేశారు. సో, అందులో భాగంగానే డీఎస్సీ తొలి సంతకం డీఎస్సీ మీద పెట్టారు. అలాగే డీఎస్సీ కోసం ఈ రోజున కోచింగ్ సెంటర్‌లు ఏర్పాటు జేశారు. ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్‌లు రిలీజ్ చేయడం కోసం రంగం సిద్ధం జేశారు. ఈ సంక్రాంతి అయిపోయింది గదా! అయితే క్లారిఫికేషన్‌గా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. సో, 2, 3 రోజులు ఖచ్చితంగా డీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. యువతీ యువకులు కాస్త ఆనందంతో గంతులు వేస్తా ఉన్నారు. సో, జగన్మోహన్ రెడ్డి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశం లేకుండా చేశాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు యువతీ యువకుల పట్ల చాలా శ్రద్ధతో కావాల్సిన ప్రతి పని చేసుకుంటూ వస్తా ఉన్నారు. సో, చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పి కొలుస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి యువతీ యువకులను మోసం చేశాడు తో కొలుస్తారో మీ అంశాన్ని ఇక్కడ ఖాళీలో పూరించుకోండి. అయితే జగన్మోహన్ రెడ్డి యువత యువకులు ఎలా జపం చేస్తారో మీకు అర్థమై ఉంటది. సో, ఇంకోటి చూసుకుందాం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణం కోసం చాలా కట్టడాలు కట్టేశారట. అమరావతి రాజధాని నిర్మాణం కోసం వద్దాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రపోజల్ పెడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? నాకు అమరావతి ఓకే. అమరావతి మీద మాకు ఎటువంటి అభిప్రాయం లేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు వేగవంతం చేశారు. చక్కగా అమరావతి రాజధాని నిర్మాణం చక్కగా జరిగింది. అయితే 2019, 24 ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి 3 రాజధానుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి కర్నూలు రాజధాని అన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు, వైజాగ్ రాజధాని అన్నాడు. 3 రాజధానులు 3 మొక్కలు కాలయాపన చేశాడు. ఏ రాజధాని కూడా కంప్లీట్ అవ్వల. అయితే మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులు వేగవంతం చేసి అక్కడ మళ్ళీ కట్టడాలు నిర్మించి చక్కగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నందుకు అమరావతి వాసులు ముఖ్యంగా రాజధాని అక్కడే ఉండాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసుకుని రాజధానిని అక్కడే ఎలాగైనా సాధించుకొని అక్కడ ప్రస్తుతం అమరావతిని మళ్ళీ పునఃప్రారంభించి రాజధాని నిర్మాణం జరుగుతా ఉంటే ఈరోజు రాష్ట్రం అంతా అమరావతికి జై కొడతా ఉంటే చక్కగా చంద్రబాబు నాయుడు గారిని అమరావతి వాసులు దేవుడితో కొలుస్తా ఉన్నారు. అమరావతిని రాజధాని చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని డాష్‌తో కొలుస్తారు. సో, మీరు ఆ డాష్‌లో ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తలుచుకుంటున్నారో తెలుసా? ఈ అమరావతి ప్రజలు రాష్ట్రాన్ని ఎంత చక్కగా పరిపాలించావు రాజధాని లేకుండా అని చెప్పి ఈ రకంగా ఈ అంశం మీద ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటూనే ఉంటారు. ఇక పోలవరం విషయానికి వద్దాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం. ఈ పోలవరం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 80% పోలవరం కంప్లీట్ అయితే జస్ట్ 20% ఉంది. ఆ 20% కంప్లీట్ చేస్తే పోలవరం చక్కగా కంప్లీట్ అయ్యేది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ! చంద్రబాబు కడితేనే పోలవరం నేనెందుకు కట్టాలి? నేను జగన్మోహన్ రెడ్డిని. పోలవరం నేను కట్టను. పోలవరం కట్టడం రాష్ట్ర బాధ్యత కాదు, కేంద్రం బాధ్యత. రాష్ట్రం ఎందుకు కడద్ది అంటూ చక్కగా చేతులు దులిపేసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలవరం పనులు పునఃప్రారంభించుకొని అక్కడ డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, ఇసుక మేళ్ళ కట్టేసి మళ్ళీ అన్నిటిని మళ్ళీ కొత్తగా వేసి మళ్ళీ పనులు ప్రారంభించారు. ఆల్రెడీ అక్కడ 1150 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. సో, పనులు ప్రారంభించారు. అందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రోజు తలుచుకుంటా ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరాన్ని పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా ఎలా ఉంటారయ్యా? అందుకే మళ్ళీ పోలవరాన్ని పునఃప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడుని విస్తృత స్థాయిలో తలుచుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి అంతకు మించి కూడా డాష్ తలుచుకుంటున్నారు. సో, అక్కడ ఆ డాష్‌లో మీరు ఏం కంప్లీట్ చేసుకుంటారో కంప్లీట్ చేసుకోండి. పోలవరం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతలా కొలుచుకుంటున్నారు, ఎంతలా తలుచుకున్నారో మీరే ఆలోచించుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే గాని, సంక్షేమ పథకాలే గాని, అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన విధి విధానమే గాని, ఖచ్చితంగా ఈ రోజు కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి తరాలకు ఎవరొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి తలుచుకోకుండా రోజులు గడవవు. అంటే ఎంత మంచి పరిపాలన అందించాడో మీరు అర్థం చేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.